శక్తి మీకు రంగనిక్రమాల దేవా మా పనులు తండ్రి ఒకటి కాలమంతా మీ చల్లని రెక్కల క్రింద కాపాడి మా పని పాటలో మీరు మాకు తోడుగా ఉండి ఈ రాత్రి కాల సమయంలో ప్రవేశపెట్టి మా నిమిత్తము మా పాపముల నిమిత్తము మీరు శిలువలో పొందిన ఆ శ్రమలను తలపోయచ్చు మా పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ మీ పాద సన్నిధిని కూడుకొనుచున్నాం. సహాయము దయచేయండి మా ప్రభువా మా దేవా. పాటలు పాడబోతుండగా కంఠస్వరములను మోకండి. వచ్చిన బిడ్డను దీవించండి, రావాల్సిన బిడ్డను త్వరగా రప్పించండి. ఆరాధన యావత్తు మీ ఆత్మాధీనంలో ఉంచుకొని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అంతయును సమాప్తమాయేను ఎంత గొప్ప గొప్పగుంటెను యేసునకు కల్వరి మెట్టను సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంత కారమాయను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయేను గలిబిలి కలిగేనొకప్పుడు సిన్యారు బాగులు కట్టడము కట్టునప్పుడు పలుకు భాషయు ఒక్కటైనను పలు విధములను భాషణమంతయును సమాప్తమాయేను పావనుండగు ప్రభు మన కొరకు ఆ శిలువ మీద తావునందెడు సమయమందున దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అనియా రావముగా మొరపెట్టెను యోవయను తన తండ్రితోను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయేను అంధతిమిరము బ్రహ్ము గడియే ఆ నీతి సూర్యుని అంతలుట్టెను బంధకంబులు నిన్న వాయువులెన్నో వీచెను కంతులేసుని ఆవరించెను బందెనుగనుగ కాటు వేసెను పాత సత్వము ప్రభువు యేసును ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయేను శాంతమాయనటంచు బలుకుచును ఆ రక్షకుడు తన స్వంత విలువకు ప్రాణమును వీడెను ఇంతలోనొక భటుడు తనలను ఈటెతో ప్రభు ప్రక్కబొడవగా చెంత చేరెడి పాపులను రక్షించు రక్తపు దారగారెను ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత నేసువా చేతి నన్ను కల్వరిన్ శ్రవించెడు కల్వలో నన్ను సిల్వకే సిల్వకే చెల్వనావె మోపి చెల్వమొక్కన గరిల్ చేరనాకు
मुक्ति सिल्व के सिल्वनार मोकी सिल्वमोपन जरिल वेदनागु मोकी संकितात्मनंदुनि कानरेकयुन्ना संतुमेरा प्रोदिति सूयतेजस्वन्ना सिल्व के सिल्वनार मोकी सिल्वमोपन जरिल वेदनागु मोकी सिल्व के सिल्वनार मोकी सिल्वमोपन जरिल वेदनागु मोकी देवगुरे सिल्वनि दिव्यनागु दूपु నీవదా ప్రభావము భావనున్యనేసు సిల్వకే సిల్వనామోకి సిల్వమోపనగరి వేదనాగోమోకి సిల్వకే సిల్వనామోకి సిల్వమోపనగరి వేదనాగోమోకి మేమిరే చనంబుడు గురువే దియోంతు ఓని కాంతవారని ఓని దిమందం సిల్వకే సిల్వనామోకి సిల్వమోపనగరి వేదనాగోమోకి సిల్వకే సిల్వనామోకి సిల్వమోపనగరి వేదనాగోమోకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 38వ సంకీర్తన 38వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పోపూరి అంజలి పోపూరి అంజలి వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 38వ సంకీర్తన చదువుకుంటారుగా మనం చేస్తూ ఉన్నాం. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు. నీ బాణములు నాలో గట్టిగా నాటబడి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పడిపోయినవి, నేను ఏమీ పడవలేదు.
మనస్సుకు బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె పట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయేను. నా బలదృష్టియు తప్పిపోయేను. నా స్నేహితులను, నా చెలికాండ్లను నా తెగులు చూసి ఎడముగా నిలిచి ఉన్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణం తీర్చువారు ఉరులుతున్నారు. నాకు నీరు చేయించువారు హానికరమైన మాటలు దినమెల్లా అప్రోపాయంలో పలుకుతున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనుకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. ఎదురు మాట పలుకుతున్నది. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుతురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి నా సంతోషంతో అతుకుగాక. నేను పడబోనట్లు నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపముల గురించి విచారపడుతున్నా. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు. నిర్హేతువుగా నన్ను ద్వేషించువారు అనేకులు. ఏడునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను గొప్పగా ఆయనను అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. అందరము కలిసి రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయం నాకు తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు అధియంతు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధులైన లోకాలు రాసిన సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 46వ వచనం వరకు మత్తు సుమతి వచ్చి చదివించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి 46 వచనాలు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యొద్ద నుండి రాతి లేక దూరము వెళ్ళి మోకాళ్ళని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించటకు ఈ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి అని వారితో చెప్పాడు. దేవుని వాక్య భాగం ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య పరిచయం నిమిత్తము డాక్టర్ మన దేశమ్మ గారు ప్రార్థన నడిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. Thank you.
నీ వారికి సందేశాన్ని నీ కుమార్తె అందించలేని తండ్రి మరుగుపడిన వాక్యంలో బయలుపరచండి. నోటిని యంత్రాలుగాను గోరుగాను వాడుకున్న ప్రభు వినరాయిన ప్రతి బిడ్డకి వినగల చెవిని గ్రహింపగల హృదయాన్ని వేసేనైనా విని ఎక్కడే ఉంచినట్టుకున్న ప్రతి హృదయాన్ని పొలములో నాటండి, నీరు కట్టి ఫలింపజేయాలి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొస్తున్నాను తండ్రి, ఆమేన్. నామమున మీకు అందరికి శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వర్తమానం ఏర్పాటు చేయబడిన వారు సంఘ భాషమ్మ గారు, ఆత్మీయ తల్లి గారు దేవుని వర్తమానం అందిస్తారు. ఆత్మీయ చెవులతో ఆలకించాల్సిందిగా చేస్తూ ఉన్నాము. ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, అలాగే ఆదమయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి రాత్రికాల శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 46 వచనాల వరకు మనకి ఇవ్వబడి ఉన్నది. అంశము మరణ వేదన, మరణముతో కూడినటువంటి ప్రార్థన, యేసయ్య చేసినటువంటి ప్రార్థన. దానికి మనల్ని అంశముగా ఏమిచ్చారండి? మరణ వేదన. చివరి క్షణాలలో లేదా మరణానికి సమీపించిన సమయంలో ఎదురయ్యే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక బాధే మరణ వేదన. అలాంటి మరణ వేదను గెత్సెమనీ తోటలో మన రక్షకుడైన యేసు చేసినటువంటి ప్రార్థన అసమానమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి కూడా తన చెమటలు రక్త బిందువులుగా మారినంతగా ప్రార్థన చేయలేదు. ఇలాంటి ప్రార్థన చేసినట్టు మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి కూడా మన యేసయ్యే. మరి ఒక మనిషి యొక్క చెమట రక్తంగా మారుతుందా అని మనందరికీ డౌట్ రావచ్చు. మారుతుంది, అది సాధ్యమే అని అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియాకు చెందినటువంటి ఒక వైద్యుడు అలెగ్జాండర్ మెట్రిల్ అనే ఆయన నిరూపించాడంట. దానిని ఒక విలేకరి అంటే ఒక జర్నలిస్టు తన పేపర్లో రాసినటువంటి సందర్భము అది ఏంటంటే ద కేస్ ఫర్ ఈస్టర్ అనే ఒక పత్రికలో దాని గురించి రాశాడంట. డాక్టర్ గారు చెమట కూడా రక్త బిందువులాగా మారుతుంది అని ఆయన తన శాస్త్రం ద్వారా లేదా తన చదువు ద్వారా తను నిరూపించిన దానిని ఇక్కడ ఉన్నటువంటి లియో స్ట్రెబెల్ అనే ఒక విలేకరి లేదా జర్నలిస్టు తన పత్రికలో రాశాడంట. అంటే మనం చూస్తూ ఉంటాం చెమట రక్త బిందువుగా మారడము సాధ్యమేనా అని మనం అనుకోవచ్చు. ఒక వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు తన చెమట ఎలా మారుతున్నటువంటి రక్త బిందువులు, అంటే తన లోపల ఉన్నటువంటి రక్త నాళాలన్నీ కూడా చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి. మనం ఈ కాలంలో దానిని ఏమని చెప్తున్నామని హై బీపీ అని చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకుంటున్నాం? హై బీపీ. బీపీ ఎక్కువైపోయి రక్త నాళాలు పగిలిపోయి తలలో రక్తం గడ్డలు కట్టింది, దానివల్ల పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది, లేకపోతే దానివల్ల హార్ట్ పెయిన్ వచ్చింది, లేదా దానివల్ల మెదడులో రక్తనాళాలు చిట్లి మెదడు పని చేయకుండా పోయిందని మనం ఇలా రకరకాలుగా వ్యాధుల గురించి చెప్తున్నాం. ఆనాడు యేసయ్య కూడా అంతకన్నా ఘోరమైనటువంటి బాధను అనుభవించాడు. ఒక వ్యక్తి అతి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటిది సాధ్యమవుతుందని ఆ వైద్యుడు నిరూపించాడంట. అలాంటి మానసిక ఒత్తిడిని నా పాపముల నిమిత్తము ఆయన గెత్సెమనీ తోటలో ఎదుర్కొన్నాడు. అలాంటి మరణ వేదన గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాడు. మన ప్రభువైన యేసయ్య పాపుల చేతికి అప్పగించినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, అప్పుడు ఆయన మనుషుల ఎద్దకు వచ్చి తన శిష్యుల ఎద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ముందుగా ఈ చోటుకి వచ్చి ఏకాంతంగా ప్రార్థన చేసే ముందు ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు, ఇక మీరు వెళ్ళి అలసట తీర్చుకోండి, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోయు గడియ వచ్చి ఉన్నది. ప్రభు
గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థనల గురించి మనకి 4 సువార్తికులు 4 సువార్తలలో 4 భాగాల్లో ఒకే విధంగా రాసి ఉన్నారు. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రిఫరెన్స్ చూసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 39 వచనాల్లో అదే వాక్య భాగం ఉంది. మార్కు సువార్త 14, 32 నుంచి 36లో కూడా అదే వాక్య భాగం ఉంటుంది. లూకా సువార్త మనకి ఈ రోజు ఇవ్వబడిన వాక్య భాగము లూకా సువార్త 22, 40 నుంచి 46 వరకు అదే వాక్య భాగం ఉంటుంది. యోహాను సువార్త 18, 1 నుంచి 11 వరకు కూడా అదే వాక్య భాగం. ఈ భాగాలలో అన్ని కూడా దేనికి సంబంధించినటువంటి గెత్సేమనే తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన గురించి ప్రస్తావనే ఉంటుంది. అసలు గెత్సేమనే తోట అంటే ఏమిటి, దాని గురించి మనము చిన్న మాట చెప్పుకుందాం. గెత్సేమనే అన్న మాటకు 2 మాటల కలయిక అని అర్థం అంటాడు. 2 మాటలు గెట్ ప్లస్ షామన్. గెట్ ప్లస్ షామన్. గెత్సేమనే అంటే అరామిక్ భాషలో దీని అర్థము ఒలీవల గానుగా అని అర్థం అంటారు. మనకి గానుగలు అంటే చాలా మందికి తెలుసు, తెలీదు నాకు కూడా, నేను కూడా చూడలేదు, వినడం మాత్రమే. నూనె గానుగలు ఉంటూ ఉంటాయి కదండి. దాంట్లో మనం ఏదైతే వేరుశనగ వేస్తే వేరుశనగ నూనె, లేకపోతే నువ్వులు వేస్తే నువ్వుల నూనె ఎలా అయితే బయటకు వస్తుందో, అలాగే అక్కడ ఒలీవల గానుగ అంటే ఒలీవలు వేసినప్పుడు ఆ గానుగ తిప్పుతూ ఉంటే ఆ ఒలీవలు నలిగి చివరికి ఎలా వస్తాయంటండి, ఒలీవల నూనెగా బయటకు వస్తుందంటండి. మరి ఆ ఒలీవల గానుగలో ఎలా అయితే ఒలీవలలో వేస్తే నూనె బయటకు వచ్చిందో, మరి యేసయ్య కూడా గెత్సేమనే తోటలో నలిగి తన చెమటను రక్త బిందువులుగా మారినంతగా నీ నా పాపముల కొరకు ఆయన మానసిక వేదన, మానసిక ఒత్తిడిని అనుభవించాడంటండి. మరి ఈ గెత్సేమనే తోట ఎక్కడికి దగ్గరగా ఉందంటే ఒలీవల కొండకు దగ్గరగా ఉందంట. ఇప్పటికీ కూడా మనం ఎప్పుడైనా ఎవరైనా అక్కడికి వెళ్ళినట్లయితే అప్పుడు యేసయ్య ప్రేయర్ చేసిన స్థలంలో ఉన్నటువంటి ఒలీవ చెట్టు ఇప్పటికీ 8 చెట్లు సజీవంగానే ఉన్నాయంట. అక్కడ యేసయ్య చేసినటువంటి ప్రార్థన ఒక బండని ఆనుకుని చేశాడంట. దానిని రాకా ఎగోని అని పిలుస్తారంట. మనకి ఈరోజు ఇచ్చినటువంటి అంశము కూడా మరణ వేదన, ఎగోనియా డెత్ అంటే మరణ వేదన. మరణానికి మరి ఆయన సమీపించినప్పుడు ఎంతగానో వేధించబడి ఆయన మానసిక ఒత్తిడికి గురైనటువంటి ప్రాంతము గెత్సేమనే తోట. మరి ఈ తోటలో యేసయ్య నీ నా పాపముల నిమిత్తము ఆయన తనను తానే శిలువ మరణానికి అప్పగించుకోవడానికి సిద్ధమై ఉన్నాడు. మరి ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడం 4 సువార్తికులు సమర్పించినటువంటి సమాచారాన్ని సమగ్రంగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ ప్రార్థనలో 7 ప్రత్యేకతలు ఉన్నాయంటండి. ఆయన గెత్సేమనే తోటలో చేసినటువంటి మరణ వేదన అనే ప్రార్థనలో 7 ప్రత్యేకతలు ఉన్నాయంట. ఆ 7 ప్రత్యేకతలని ఈ దినాన మనము 7 అంశాలుగా ధ్యానము చేస్తున్నాం. 7 అంశాలు అంటే నేను ఎక్కువ టైము చెప్పను, చాలా క్లుప్తంగా దాన్ని నేను మీకు వివరిస్తానండి. 7 ప్రార్థనలు ఏంటంటే మొట్టమొదటిగా ఏ లోన్లీ ప్రేయర్ అంటే ఏకాంత ప్రార్థన. లోన్లీ ప్రేయర్ ఏకాంత ప్రార్థన. హంబల్ ప్రేయర్ విధేయతతో చేసినటువంటి ప్రార్థన. పిల్లలై ప్రేయర్ అంటే తండ్రి అబ్బా అని సంబోధనతో చేసినటువంటి ప్రార్థన. ఎర్నలిస్ట్ ప్రేయర్ అంటే పట్టుదలతో చిత్తశుద్ధితో నమ్మకంగా చేసినటువంటి ప్రార్థన. పెర్సెవరింగ్ ప్రేయర్ అంటే ఓర్పుతో విసుగక చేసినటువంటి ప్రార్థన. రిజైన్ ప్రేయర్ అంటే తనను తాను ఉపసంహరించుకుంటున్నటువంటి ప్రార్థన. అండ్ ఆన్సర్ ప్రేయర్, చివరిగా జవాబు పొందినటువంటి ప్రార్థన. ఇది 7 ప్రార్థనల గురించి మన దినాన మనం 7 మాటలుగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే లోన్లీ ప్రేయర్ ఏకాంత ప్రార్థన. ప్రభు తన అంతరంగిక శిష్యులైనటువంటి పేతురు చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం మనం చూసినట్లయితే వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. చాలండి. ప్రభు తన అంతరంగిక శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను గెత్సేమనే తోటలో ఆయనతో పాటు కొంత దూరం వరకు తీసుకుని వెళ్ళాడంట. ఆ తర్వాత వారిని అక్కడే మెలకువగా ఉండి శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయమని చెప్పి ఆయన ఎంత దూరం వెళ్ళాడంటండి, రాతి వేత దూరం వెళ్ళి ఒక్కడే ఏకాంతముగా తండ్రితో ప్రార్థించిన
మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనం ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అందరూ వినాలని బిగ్గరగా ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మాత్రమే వినాలని ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఈ విధంగా ఉందో ఒక్కసారి యేసయ్య ప్రార్థన ఎలా ఉందంటండి? ఏకాంత ప్రార్థన చేశాడంట. చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, కొంత దూరం పోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించి చూచాలండి. ఆయన తన తండ్రి అయిన దేవునితో ఏకాంతముగా సంభాషిస్తున్నాడంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏకాంతంగా తన బాధని, తన భారాన్ని దేవుని సన్నిధిలో వెళ్ళబుచ్చుతున్నాడు. ప్రభు తన పరిచర్య సమయంలో ఎన్నోసార్లు దేవునికి ఏకాంత ప్రార్థన చేశాడంట. కానీ ఈ గెస్సెమనే తోటలో చేసినటువంటి ఏకాంత ప్రార్థన చాలా ప్రత్యేకమైన, చాలా ప్రశస్తమైన, శ్రేష్టమైన ప్రార్థనగా ఎంచబడింది. ఎందుకంటే లోకమంతా పాపముతో నిండిపోయినప్పుడు మన పాపాల నుంచి విముక్తుల్ని చేయడానికి ఆయన మన యొక్క పాపాలని ఆయన అనుభవించడానికి సిద్ధపడినప్పుడు ఆ మరణ వేదనలను ఆయన తట్టుకోలేక, తండ్రి నీ చిత్తమైతే ఈ గడియ నా వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాడు. ఎవరి చిత్తమైతే అండి? దేవుని చిత్తమైతే. నీ చిత్తమైతే నా ఇష్టము మాత్రము కాదు, నీ చిత్తమైతే ఈ యొక్క గడియ నా నుండి తొలగిపోమని ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. మరి మన ప్రార్థన, మన జీవితము ఎటువంటిగా ఉంది? మనము ఏకాంత ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? లేదా బహిరంగంగా నేను ప్రార్థన చేస్తున్నానని అందరూ తెలుసుకోవాలనుకునే విధంగా మనము ప్రార్థన చేస్తున్నాము? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందామండి. రెండవదిగా మనం చూసినట్లయితే ఏ హంబల్ ప్రేయర్, వినయముతో చేసినటువంటి ప్రార్థన. మార్కు సువార్త ఇందాకే చదువుకుని ఉన్నాం మనము 14:35 చదవద్దు. అద్వితీయ దేవుని కుమారునిగా తన ఆధిక్యతను, అధికారాన్ని అక్కడ యేసయ్య చూపించవచ్చు. కానీ ఏమాత్రము కనపరచకుండా చాలా సాధారణ మానవుడిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గడియను నా వద్ద నుండి తొలగింపు అని ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటాం మనం, చాలా మంది ప్రార్థన ఎలా అయినా చేయొచ్చు, ఏ భంగిమలోనైనా చేయొచ్చు. అంటే మన హృదయం ఒకటి శుద్ధిగా ఉంటే చాలు, మనం ఎలా అయినా పడుకునైనా, నుంచైనా, నిలబడైనా ఎలా అయినా చేయొచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ యేసయ్య ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్లు ఒక వాక్యంలో ఉంటే సాగిలపడి ప్రార్థన చేస్తున్నట్లుగా మత్తయి సువార్త 26:39వ వచనం మనం చూసినట్లయితే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే దానిని కానిమ్మని ప్రార్థించెను. ఎలా ప్రార్థన చేశాడండి? సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే చేయమని ప్రార్థన చేశాడు. అలాగే లూకా సువార్త చదవద్దు 22:41వ వచనంలో చూసినట్లయితే మోకాళ్ళలోని ప్రార్థించినట్లుగా వాక్య భాగాలు తెలియజేస్తుంది. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మనల్ని మనం ఎవరిని విమర్శించే అధికారము మనకి లేదు కనుక మనల్ని మనం ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకుందాం. మనలో ఏమైనా పొరపాటు ఉంటే, మనలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకుని, సరి చేసుకుని యేసయ్యకి ఇష్టమైన విడిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లలై ప్రార్థన, పిల్లలై ప్రేయర్, అబ్బా తండ్రి అని సంబోధనతో చేసినటువంటి ప్రార్థన. కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుని ఏమని పిలుస్తున్నాడండి? అబ్బా తండ్రి అనే సంబోధనతో చేసి తన ప్రేమను, తన అనురాగాన్ని, తన చనువును, తన తండ్రితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తున్నటువంటి ప్రార్థన, కన్నీళ్లతో చేసినటువంటి ప్రార్థన. మరి మన ప్రార్థన కన్నీటి ప్రార్థనగా ఉందా? లేదా ఎవరైనా చూస్తున్నారని, లేకపోతే మనము మొహమాట పడుతూ మనం కన్నీళ్లు విడవకుండా లోపలే ప్రార్థన చేసుకుంటున్నాము? యేసయ్య అయితే మాత్రం కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉందంటండి? విధేయత నిన్న తన హృదయంతో, తండ్రి యొక్క ప్రేమ హృదయంతో మమేకం చేసినటువంటి ప్రార్థనగా ఉందంటండి. మరంత గొప్ప ప్రార్థన నా పాపము నిమిత్తమైన చేస్తున్నాడు. మరి ఆయన ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చున్నాడు. మరి మనము తండ్రికి ఏ విధంగా మనము సంభాషణ చేస్తున్నాం? సంభాషణ అంటే ప్రార్థన. మనం ఏ విధంగా బట్టి ప్రార్థన చేస్తున్నాం? నాలుగవదిగా మనం చూసినట్లయితే
7వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, శరీరధారి అయిన దినములలో మహారాజులతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ వాక్యంలో చెప్పబడినట్టు మనము కూడా మన రక్షకుని ద్వారా అంగీకరింపబడాలంటే మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే చిత్తశుద్ధితో. మనం ఎలా చేయాలండి? చిత్తశుద్ధితో, హృదయాంతరాల్లోంచి పై పెదవులతో ప్రభువా ప్రభువా అని మనం ఎన్నిసార్లు పిలిచినా మన పిలుపునకు సమాధానం రాదు. నువ్వు ఎప్పుడైతే విరిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో చిత్తశుద్ధితో దేవుని ఎడల విధేయతతో నువ్వు ఏకాంతముగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఈ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అటువంటి ప్రార్థన, అటువంటి సంభాషణ దేవునితో చేయడానికి మరి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేదా ఇంకనూ సిద్ధపాటు లేని సంఘము వలె ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకున్నామండి. 5వదిగా మనం చూసినట్లయితే ప్రెజరింగ్ ప్రేయర్, పట్టుదలతో విసుగక ఓర్పుతో చేసినటువంటి ప్రార్థన. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి మెలకువగా ఉండమని ప్రార్థన చెప్పి మరలా వెళ్ళి అదే మాటలు అదే ప్రార్థన 3 సార్లు చేసినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఏమని చేస్తున్నాడు ఆయన? 3 సార్లు కూడా వాళ్ళ శిష్యుల వద్దకు వస్తున్నాడు. మెలకువగా ఉండండి, శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మరలా ఆయన రాత్రి వేత దూరం వెళుతున్నాడు. మోకాళ్ళుని ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రభువు తన యొక్క ప్రభువుతో ఆయన చేసినటువంటి ప్రార్థన. మనకందరికీ తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే చదవద్దండి. అడుగుడి, వెతకుడి, తట్టుడి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభు బోధించాడు. అదే విధంగా ఆయన గెత్సెమనే తోటలో తన తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు అయితే అంటున్నాడు, తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తొలగించమని పౌలు గారు కూడా ముమ్మారు ప్రభువుని ప్రాధేయపడి ప్రార్థించినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయండి. మరి క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా, క్రీస్తుని విశ్వసించిన బిడ్డలుగా మరి ఈ విధంగా విసుగక ప్రార్థించే వారిగా మనం ఉన్నామా? లేదా ఏదో ఆపద సమయంలో, మనకి అవసరం సమయంలో, మనకి ఏదైనా ఇరుకు ఇబ్బందుల సమయంలో, లేదా ఏదైనా శాతాల శోధన సమయంలో ఒక్కసారి తండ్రి నాకు ఈ పని చేయి నాయనా అని ప్రార్థిస్తాము. తర్వాత ఆ పని చేయకపోతే నాకు ఈ పని జరగలేదని దేవునిలోంచి వెనక్కి వెళ్ళిపోయినారు ఉంటాం. కానీ ఎలాంటి ప్రార్థన చేయాలంటండి? విసుగక ఓర్పుతో పట్టుదలతో ప్రార్థన చేయాలండి. గోజాడి ప్రార్థన చేయాలి. ఆ కార్యము జరిగే వరకు తండ్రిని అడుగుతూనే ఉండాలి. మరి అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఒకవేళ ఇంకనూ అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం లేనట్లయితే ఈ దినం నుంచి, ఈ రాత్రి కాల సమయం నుంచి మన అనుదిన జీవితంలో ఇలాంటి ప్రార్థన మనం అందరం కూడా అలవర్చుకునే వారిగా ఉందాం. 6వదిగా మనం చూసినట్లయితే రిజైన్డ్ ప్రేయర్, తన అభ్యర్థనను ఉపసంహరించుకుంటున్నటువంటి ప్రార్థన. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే 36వ వచనం మనం చూసినట్లయితే, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కార్యము. మరణ వేదన అని అంశం చెప్పారు, ప్రార్థన అని చెప్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. మరణ వేదన అంటే ఆ మరణ వేదనల గురించి గెత్సెమనే తోటలో ప్రభువు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన 7 రకాలుగా మన ఏదైనా ధ్యానం చేసుకుంటాం. 6వ ప్రార్థనని మనం ధ్యానం చేసుకుంటున్నాము. నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కార్యము అని ప్రార్థించాడు. మన
దేవుని చిత్తమునకు అనుకూలమైనదిగా ఉండాలి. ఆయన మొదట చేసిన ప్రార్థనలో 2 చిత్తాలు ఉన్నాయండి. ఏంటది? ఆయన చిత్తము, నీ చిత్తము, నా చిత్తము అని సంబోధించాడు. 2వ మారు చేసిన ప్రార్థనలో నీ చిత్తము మాత్రమే జరగాలని ప్రార్థన చేస్తాడు. మరి మన ప్రార్థన ఏమని ఉంది? ప్రభువా నాకు అది కావాలయ్యా, కావాలయ్యా అనే ప్రార్థన చేస్తాం. కానీ ప్రభువా అది నీ చిత్తమైతే నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామా? లేదా ప్రభువా నాకు ఇది జరగాలి, ప్రభువా నాకు అది జరగాలి, ప్రభువా నాకు ఇలాంటి స్థితి కావాలి, అలాంటి స్థితి కావాలని మనం ఆర్డర్ వేస్తున్నామా? లేదా విధేయతతో ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడైతే దేవాతి దేవుని తన ప్రియాతి ప్రియమైన కుమారుడు ఎంతో అధికారం ఉంది, కానీ ఏం చేస్తున్నాడండి? నీ చిత్తమైతేనే చేయమని చెప్తున్నాడు. మరి మన ప్రార్థన ఎటువంటి ప్రార్థనగా ఉంది? ప్రభువా నాకు అది కావాలి, నా బిడ్డలు ఇలా ఆశీర్వదించబడాలి అని మనం ప్రార్థన చేసేటప్పుడు అది నీ చిత్తమైతేనే నాకు జరిగించి తండ్రి అని సంబోధించే వారిగా ఉన్నామా? లేదా అది కావాలి ఇది కావాలని మనము డైరెక్ట్ గానే అడిగేవారిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనే నేను తాగుతుందా అని పేతురుతో నేను ఈ వాక్య భాగంలో ఈ విధంగా ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. అంటే నా తండ్రి చిత్తం ఏమైనదో అది నేను చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. కానీ మనుష్యుడి రూపంలో, మానవ రూపంలో, ఈ యొక్క లోకంలో, అపవాది లోకంలో ఉన్నాను. కాబట్టి అలాంటి మరణ వేదనను తట్టుకోలేక తొలగించమని ప్రార్థన చేశాను. కానీ నా తండ్రి చిత్తం ఏమైనదో దానిని మాత్రమే నేను చేస్తానని చెప్తున్నాడు. అంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికైనా విధేయత చూపించే బిడ్డగా ఉన్నాడు. తన అభ్యర్థనను నీ చిత్తమైతే తొలగించుము అనే అభ్యర్థనను కూడా తన వెనక్కి తీసుకున్నాడు. అంటే ఉపసంహరించుకున్నాడు. ఆ తండ్రి చిత్తమే నేను ఎంత కష్టమైనా ఎంత బాధనైనా కూడా అనుభవించి నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తానంటున్నాడు. మరి మనం కూడా మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? చిన్న చిన్న విషయాలకే మనము తట్టుకోలేక ఈ లోకంలో నా ప్రభువు నన్ను చేయబడినాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, నాకు ఇక్కడ స్వస్థతలు కలగడం లేదు, నాకు ఇక్కడ సంతోషం కలగడం లేదని ఎక్కడికో వెళుతున్నామా? లేదా నా దేవుడు నా ప్రార్థన ఆలకించే వరకు నేను పట్టుదలతో విసుగక ప్రార్థించే బిడ్డగా ఉంటానని, నమ్మకమైన బిడ్డగా ఉంటానని మనల్ని మనము పరిశీలించుకుందాం. మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మనము కూడా ఏకాంత ప్రార్థన చేసేవారిగా, మనము కూడా విధేయత కలిగిన ప్రార్థన చేసేవారిగా, మనము కూడా మరి అబ్బా తండ్రి అని సంబోధనతో ప్రార్థించేవారిగా, మనము కూడా పట్టుదలతో చిత్తశుద్ధితో నమ్మకంగా ప్రార్థన చేస్తే, విసుగక ఓర్పుతో ప్రార్థన చేస్తే మరి యేసయ్య మనకి అద్భుతమైన ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ప్రభువు వారికి కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి ఉన్నాడు. అదే చివరిదిగా మనం చూసినట్లయితే ఆన్సర్ ప్రేయర్, జవాబు పొందినటువంటి ప్రార్థన, సమాధానం సంపాదించినటువంటి ప్రార్థన. చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవుని చిత్తానుసారముగా కుమారుడైన క్రీస్తు యేసు పొందకు శ్రమలకు, క్రూరమైన అవమానకరమైన శిలువ మరణానికి ఆయనను ఆత్మీయంగా బలపరచడానికి దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుని యొద్దకు ఎవరిని పంపడండి? దూతలను పంపించున్నాడు. దేని కొరకు? ఆయన బలహీనంగా ఉన్నాడు, బలహీన క్షణాల్లో ఉన్నాడు, మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు, తన చెమటలు రక్త బిందువులుగా మారేంతగా గెస్సెమనే తోటలో ఆయన మరణ వేదనను అనుభవిస్తున్నాడు. మరి ప్రార్థన చేస్తున్నాడు తన తండ్రికి, తన కుమారుని బలపరచడానికి ఆయన ఎవరిని పంపించాడండి? పరలోకము నుండి దూతను పంపించున్నాడు. ఇది కుమారుని ప్రార్థనకు ప్రభువు చూపినటువంటి చక్కటి సమాధానం. ఈ దినాల నా ప్రార్థనకు కూడా యేసయ్య సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి అటువంటి బలమైన ప్రార్థన చేయడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా నువ్వు సిద్ధపాటు లేని బిడ్డల వలె మనము జీవిస్తున్నామా? మన ప్రభు మన ప్రార్థనను ఆలకించి మనకు జవాబు ఇస్తాడని యెచ్చమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థనకు మనకి ఒక పెద్ద ఉదాహరణగా ఉంది, మనకి గుర్తు చేస్తుంది. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే గెస్సెమనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనగా అయింది. మరి ఇట్టి ప్రార్థన చేసి మరణ వేదన అనే శోధన నుండి ప్రభు జయించుకుని మనకు తోడై ఉన్నాడు. మరి
సాతాను శోధనతో పోరాడుతున్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించే వారిగా ఉండాలండి? దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించే వారిగా ఉండాలి. ప్రభువు సైతమే తన తండ్రిని ఆశ్రయించాడు. మనం ఏ పాటి వాళ్ళమండి? మనం ఏ పాటి వాళ్ళము? గడ్డితో సమానం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళు. ఈ రోజు వాడి ఈ రోజు పూచి ఈ రోజే వాడిపోయేవారు. మరి మనం ఎవరిని ఆశ్రయించే వారిగా ఉండాలి? యేసయ్యని ఆశ్రయించినట్లయితే మనకు కూడా జరిగినటువంటి సాతాను శోధనలను జయించడానికి ప్రార్థననే ఆయుధాన్ని ధరించే వారిగా మనం ఉన్నట్లయితే ప్రతి సాతాను శోధనని మనము విజయం పొందుకోగలుగుతాం. మనం అనుభవించాల్సినటువంటి మరణ వేదనలను ఆయన గెత్సెమనే తోటలో అనుభవించాడు. మరి ఎంతగానో తండ్రిని వేడుకున్నాడు, ఏకాంతంగా ప్రార్థన చేశాడు. మరి చివరకు జవాబు పొందినటువంటి ప్రార్థనగా ముగించాడు. మరి యేసయ్య తన శిష్యులతో శోధనలో పడకుండా లేచి సిద్ధంగా ఉండమని ఎన్నోసార్లు హెచ్చరించాడు. మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, శోధన జయించడానికి ప్రార్థన చేయండి అని ఎన్నోసార్లు హెచ్చరించి దినాన మనల్ని కూడా, మన సంఘాన్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మెలకువగా ఉండండి, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. రాకడ సమయము అతి సమీపముగా ఉన్నది. ఎప్పుడు రాకడ వస్తుందో ఎవరికి తెలియదు కనుక మీరు రాకడలో వాతో పాటు ఎత్తబడే వారిగా ఉండాలంటే ఎలా ఉండాలండి? మెలకువగా ఉండి శోధనలో పడకుండా ప్రార్థన చేయమని మనకి కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మరి మనము అలాంటి ప్రార్థన చేసేవారిగా, మెలకువగా ఉండి శోధనలో పడకుండా ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? లేదా ఇంకనూ మనము సాతాను శోధనలో పడి మెలకువలేని జీవితాలతో మనము జీవిస్తున్నాం. రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుని మనం ఇక నుంచి అయినా మెలకువగా ఉండి శోధనలో పడకుండా మరి యేసయ్య ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకుని ఆయన రాకడ సమయంలో ఆయనతో పాటు ఎత్తబడేవారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించడం. ఆమె నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తాను. దేవుని సంగమా, దేవుళ్ళారా, ఎంత చక్కటి వాక్యము, మరణకరమైన వేదనతో కూడిన ప్రార్థన, చెమట రక్త బిందువుగా మారిన ప్రార్థన, అంత కఠినమైన ప్రార్థన యేసుక్రీస్తు వారు చేశారు. మరి మన ప్రాణాన్ని రక్షించడానికి, మరణం నుంచి మనం రక్షించడానికి మరణకరమైన వేదనతో కూడిన ప్రార్థన దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారు చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం కదా, మన శిష్యుడు నిద్రపోతున్నాం. ప్రియ దేవుడా, మరి ఈరోజు అంటే మామూలు నిద్ర, రాత్రికాల నిద్ర అనేది దాని గురించి కాదు. నిద్ర అంటే అర్థం ఏంటి? మన నిద్రపోవడం అంటే దేవుణ్ణి విశ్వసించకుండా, నమ్మకుండా ఉండే విధానాలు. కాబట్టి ఈరోజైనా మన జీవితాలు ఈ యొక్క 40 రోజుల శ్రమ కాల ధ్యానాలలో మరి ప్రతి రోజు కూడా హృదయాన్ని పరీక్షింపజేసుకునే వాక్యం కనుక ఈ వాక్యం ద్వారా మన జీవితాలు ఆ మరణ వేదంతో కూడిన ప్రార్థించిన దేవాది దేవుడి విషయంలో మన కొరకే కదా ఆయన ఎంత వేదంతో ప్రార్థించాడని తెలుసుకొని మన జీవితాలు ఎంతగా రక్షించబడిన తర్వాత కూడా మనం దేవునికి ఎలాగా ప్రార్థిస్తున్నామో తెలుసుకొని అలాంటి గొప్ప జీవితాలతో ముందుకు సాగాల్సిందిగా కోరుతూ మీకు మీ కుటుంబాలతో సదాకాలం దేవుడు తోడైనను గాక. ఆమేన్.
40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలుగా మరి 14వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా మరొక గొప్ప అంశముతో మరణ వేదన అన్న అంశము తండ్రి నాయన, మరి ఇంతగా మరణ వేదనతో కూడిన ప్రార్థన, అయా గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఎంత గంభీరమైన ప్రార్థన తండ్రి. అయా బైబిల్ గ్రంథంలో ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థనగా ఈరోజు మా గుర్తు చేస్తున్న విధానం. ఎందుకనగా చివరిగా అయా మీరు చేసిన ప్రార్థన, ఎందుకనగా ముందున్న ఆ మరణము ఎంత భయంకరమైనదో, అయా భయంకరమైన చేదు విషము ఇది నిండా పొలిపోతుండగా అయా నీ చిత్తమైతే దానిని తొలగించమని కూడా అయా ప్రార్థించిన క్షణం కూడా ఈరోజు మా గుర్తు చేస్తున్నదా అయా. కాబట్టి నాయన చివరి రోజులుగా చివరి దగ్గరికి వస్తున్న ఈ సమయంలో అయా యేసుక్రీస్తు వారు ఎంత వేదన చెందిన సమయం కూడా ఈరోజు మా గుర్తు చేస్తున్నారు. మరి రోజు మేము ఆశామాషిగా అయా ప్రార్థిస్తున్నామేమో, అయా మేమేదో ఆచారముగా క్రైస్తవుగా మేము ప్రార్థిస్తున్నామేమో, కానీ రోజు మా జీవితాల కొరకు అయా మేము మరణం పాలు కాకుండా రక్షణ భాగ్యంలో ఉండటం కొరకు అయా మరణకరమైన వేదనతో కూడిన ప్రార్థించిన ఆ గొప్ప క్షణాలు, అయా చెమట బిందువులు రక్త బిందువులుగా మారిన క్షణాలు తగిన ఆయన రోజు మాకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి 7 రకాలైన ప్రార్థన ద్వారా అయా తగిన ఆయన మరి పరిపూర్ణమైన ప్రార్థన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఈ రోజు మాకు అయా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము కూడా అయా మా జీవితాలు ఇందులో రక్షించబడ్డాయా లేదా అని కన్నీటి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాల్సిన బాధ్యత ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవులుగా మేము ఉన్నాము కనుక ఏదో ఆచరణ ప్రకారంగా ప్రార్థిస్తున్నాం అనుకున్నవారే కానీ అయా మేమందరం కూడా మీ రాజ్యంలో అయా నిత్యరాజ్య వాసులుగా ఉండాలి. దాని కొరకు లోకంలో మా జీవితాలు అపవాదికి బలహీనులుగా కాకుండా అపవాదికి వశం కాకుండా తప్పించుకునే విధానం ద్వారా మేమందరం కూడా ప్రార్థించే వారికి ఉండాలని ఈ గొప్ప ప్రార్థన ఈరోజు మా గుర్తు చేసుకున్నారు. కాబట్టి మా జీవితాలు ఈరోజు ఇంతగా రక్షించబడిన తర్వాత కూడా ఇప్పుడు పాప జీవితాల్లో మేము ఉన్నామా, మరణకరమైన జీవితాల్లో మేము జీవిస్తున్నామా, అవన్నీ కూడా తీసివేసుకొని మా జీవితాలు రక్షించబడ్డాయి. యేసుక్రీస్తు వారు నాడు మరణకరమైన వేదంతో కూడిన ప్రార్థన ద్వారా ఈ రోజు మేము తెలుసుకున్న సత్యాన్ని గుర్తు చేసుకొని మా జీవితాలు మార్చుకునే బాధ్యత ప్రతి బిడ్డ కూడా దయచేయడానికి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వాక్యాన్ని ఫలింపు చేయండి. ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగు గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత కూడా దయచేయండి. ఎంతో చక్కని వాక్యం ద్వారా ఈరోజు ప్రస్తుతంగా చెప్పిన వాక్యం తండ్రి ప్రతి హృదయాల్లో నాటింప చేసి ఉండగా చెప్పిన వాక్యాన్ని బట్టి ఆయన ఇంకనూ దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ గొప్ప సమయంలో వచ్చిన వారు బట్టి రాని వారు బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా వచ్చిన వారు రాని వారు ధాపం ఉన్నవారు నడిపిస్తున్నవారు ఎవరు ప్రదర్శిస్తున్నవారు చిరబిడ్డలు కుష్ఠరోగులు అనాథలు అభాగ్యులు గర్భిణీలు సుఖసం దయచేయండి. అయ్యా వారి తర్వాత బిడ్డలను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా సహాయం చేయండి. అయ్యా విలువల ప్రకారం వ్యాజ్యం చేస్తూ వారికి మీ కృపను అనుగ్రహింపచేయండి. అలాగే ఆయన ఈ గొప్ప సమయంలో ఇక్కడ ఉద్యోగస్తులను దూరపాంత ఉద్యోగాలు చేసే వారిని రాకపోకల్లో ప్రమోషన్లతో నడిపించమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో కానీ గ్రామంలో కానీ హాస్పిటల్ కానీ ఎవరైతున్నారో యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. ఇందులో వ్యవసాయదారులు వ్యాపారస్తులు దీవించి బలపరచండి. పాడి పశువుల పక్షాలను దీవించండి. పశువుల కాపలను దొంగల కాపలను దీవించి బలపరచండి. అయా చదువుకునే బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తయి ఉండగా మంచి మార్కులు కాసే బాధ్యత దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ జరుగుతుండగా ఎండలు ఎక్కువగా ఉంటుండగా బిడ్డలు క్షేమకరంగా నడిపించండి. బాగా మంచి మార్కులతో విజయం సాధించుకునే విధంగా మీ కృపను వారికి దయచేయండి. వేరే ఎగ్జామ్స్ కూడా జరగబోతుండగా మీ కృప దయచేసి బిడ్డలు చక్కగా విజయం సాధించుకొని ఉద్యోగాల్లో స్థిరపడే బాధ్యత బిడ్డలు దయచేయండి. మరి ఆయన ఈ సమయంలో అయా ఆయన మరి ప్రజల క్షేమాన్ని కోరుతూ ఉద్యోగస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ ఆ యొక్క ఉద్యోగాలు చేస్తే ఏ అవసరం తీసుకోకుండా చక్కటి ఉద్యోగాలుగా మనం చేసుకున్నట్లయితే తిరిగి మీ ద్వారా ప్రతిఫలిస్తారని వాగ్దానం చేస్తున్నారు. అది వారికి దయచేయండి. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు చక్క పరిపాలనతో శాంతి సమాధానంతో నడిపించే బాధ్యత దయచేయండి. పరికరణ ఈ గొప్ప సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. అయా
ఎందుకంటే వాళ్ళు పాప మరణాన్ని తొలగించి వేస్తున్నారు. ఈ 40 రోజుల దీక్ష చేస్తున్నారు. కాబట్టి తర్వాత రోజులు పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాలతో కుటుంబాలతో చక్కగా నడిపించుకునే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. సమర్పించిన ఈ కాపులు బట్టి వారిని వారి కుటుంబాలను నింపుదత్తులుగా అరవత్తులుగా చేయమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాక్యం చదివిన వారు వాక్య ప్రార్థన చేసిన వారు చదివిన వారు పిల్లలందరూ కూడా దీవించి పంపించండి. మా సంఘము ఎంతో దీవెనకరంగా ప్రతి దాంట్లో కూడా ముందుకు సాగుతున్న ప్రయాణంలో రేపు దినంలో శుక్రవారము మంచి శుక్రవారంగా సంతోషంగా ప్రతి శుక్రవారం కూడా మేము ఉపవాస దినముగా సాధించుకుని ఉన్నాం. రేపు దినం ఎంతో ఘనముగా 3 గంటల వరకు కూడా ప్రార్థనలో ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. సంస్కారం కూడా స్వీకరించబోతుండగా మీ కృపా బాహుళ్యాన్ని దయచేయమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. మరి గొప్ప సంఘంలో మా సంఘాన్ని దీవించి బలపరిచి నూతన దేవాలయ విషయంలో మీ కృప దయచేయండి. త్వరగా అది మొదలయ్యే బాధ్యత మీ కృప దయచేయండి. ఏ శోధన ఏ అటకు జరగకుండా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుక ప్రార్థన చేస్తున్నాం. ఇక నాయన బిడ్డలు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఏ శోధన రానికుండా మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవుడు గచ్చిగా ఉంచమని డేవిడ్ గారిని సంఘ పెద్దలను గోపెద్దలను కమిటీ మెంబర్స్ అలాగనే ఈ గొప్ప సమయంలో ఇక్కడ సలవాదిని ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి బలపరచమని సంఘ చుట్టూ గ్రామం చుట్టూ కూడా మీ దేవుడు గచ్చిగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. మనకు ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. శోధనను దుష్టును తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము తండ్రి మనకు గొప్ప సమయముగా ఈ 40 రోజుల మన కాల ధ్యానాలలో 14 రోజులు తండ్రి మన వేదనతో కూడిన ప్రార్థన మీరు చేసి ఉండగా ఆ ప్రార్థన జయకరమైన ధనమే మేము రక్షించబడిన గొప్ప విధానం కనుక ఎన్నో వాక్యాల బిడ్డలకు రాని వారికి సంఘానికి గ్రామానికి రాష్ట్రానికి దేశాలకు ప్రతి బిడ్డలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాప సంకటము బాపుట కింద పటు బాధనుంది నావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ నింటు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటులవ నింటు స్వామి. ఏ పాపమెరుగని యో పావన ముక్తి పాప విమోచకుండా నా పాడి దైవమా, నా పాపములకు ఈ పాపలు నొందినావా. ఆమేన్.